దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఇచ్చిన ఆయన మాటలను లిఖితపూర్వకంగా రాసి భవిష్యత్తు తరాలలో నా పిల్లలు నా యందు నమ్మకమైన వారిగా, దృఢమైన వారిగా, స్థిరులైన వారిగా బ్రతకాలి అని 66 పుస్తకాలను ఎక్కడెక్కడో ఉన్నటువంటి లేదా ఆయా దేశాలలో ఉన్నటువంటి పత్రికలను ఒక చోటికి చేర్చి 66 పుస్తకాలు ప్రతి దేశంలో కూడా ఉండాలి అని ఎంతగానో ఆలోచించి ఆయన అనుకున్న వారిని ఏర్పాటు చేసుకొని ఒక తెగకు చెందిన వాళ్ళను, ఒక వృత్తికి చెందిన వాళ్ళను, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ఆలోచించకుండా ఆయా దేశాలలో ఉన్నటువంటి భక్తులు, ఆయా వృత్తులలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం, రాబోయే తరాలకు నా మాటలు ఎలాగైనా కూడా తెలియాలి అన్న దేవుని మనసులో ఉన్నటువంటి భావాన్ని మొత్తం ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే తన మనసులో ఉందో అన్నింటిని కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా భక్తుల ద్వారా రాయించాడు. ఉదాహరణకు, ఒక రచయిత ఒక సాహిత్యాన్ని రాయాలనుకున్నప్పుడు లేదా ఒక అంశాన్ని సమాజానికి తెలియజేయాలనుకున్నప్పుడు ఆ అంశం మీద మాత్రమే పుస్తకాన్ని రాస్తాడు. లేదంటే ఒక సాహిత్యం, ఏమండి, సాహిత్యం అనగానే ఒక పాట, లేదంటే ఒక కవిత్వం, ఇలా తన మనసులో ఏదైతే అనుకున్నాడో దాన్ని మాత్రమే వ్రాయగలడు. కానీ దేవుడండి ఎన్ని తరాలకు సరిపోయేంతగా తన మనసులో ఉన్నాయో అన్ని తరాలకు సరిపోయేంత సబ్జెక్ట్ అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు. కొన్నిసార్లు అండి బైబిల్ని అలా తెరిచినప్పుడు ఆ అక్షరాలు ఎక్కడా గ్యాప్ లేకుండా చాలా దగ్గరికి కుదించుకొని రాస్తూ, మరి కళ్ళు తిరిగే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు బైబిల్ అలా అలా తెరిచినప్పుడు, ఎందుకంటే ఎక్కడా కూడా బొమ్మలు ఉండవు, ఎక్కడా కూడా డిజైన్లు ఉండవు, ఎక్కడా కూడా ఆ కథలకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉండదు. నువ్వు ఏ పుస్తకాన్నైనా తెరువు, ఏ గ్రంథాన్నైనా తెరువు, ప్రవక్తల గ్రంథాలు మొదలుకొని, సృష్టి ఆరంభము గ్రంథాలు మొదలుకొని, పత్రికలు మొదలుకొని, సువార్తలు మొదలుకొని, ఏదైనా కానీ మనం తీసినప్పుడు అండి ఎక్కడ చూసిన దేవుని యొక్క మనస్సు మనకు కనబడుతుంది. ఇది దేవుని మనస్సు అని చెప్పడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ తెరిచినప్పుడు ప్రియులారా, ఏ పుస్తకంలో ఏ భక్తుని ద్వారా ఏ విషయాన్ని రాయించాలనుకున్నాడో వాటన్నింటిని కూడా రాయించటం ప్రారంభించాడు. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు అండి ముందు మనకు హృదయం అనేది కల్మషం లేనిదిగా ఉండాలి అని రాయించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు కల్మషం అనేది హృదయంలో ఉండకూడదు. ఎందుకంటే ఒక పాత్ర, ఆ పాత్రలో ఏదైనా మురికిగా ఉందనుకోండి, పాత్రలో పాలు పోసినప్పుడు పాలేమవుతాయి? విరిగిపోతాయి, పగిలిపోతాయి. ఇంకా ఆ పాలు దేనికైనా పనికొస్తాయా? ఎందుకు పనికిరావు, చల్లాల్సిందే తప్ప అవి ఎందుకు పనికిరావు. అలాగే కల్మషం హృదయంలో ఉంచుకొని దేవుని మాటలు విన్నా, కల్మషం మన హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని చదివినా ఏది కూడా మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనట్టుగా ఉన్నా అవి పగిలిపోతాయి, విడిచిపెట్టేస్తాం.
అంతగా ఆసక్తి చూపం వాక్యం మీద. అంతగా మనకు శ్రద్ధ ఉండదు వాక్యం మీద. అందుకే సమస్త కల్మషము అన్నాడు. ఒక విషయం చెప్పమంటారా? ఆదివారము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మనకు, స్త్రీలైతే ఇంటి దగ్గర వంట గురించో, వస్త్రాలు ఉతకాలని ఆలోచన, లేకపోతే ఇంకోటి ఒకవేళ మనసులో పెట్టుకొని వచ్చారనుకోండి. అసలు ఇంట్లో వంట చేయడం అనేది కల్మషమా? ఇంట్లో వస్త్రాలు ఉతకాలి అన్నది కల్మషానికి సంబంధించినది ఏమన్నా? కాదు. కానీ వాక్యం ముందర కూర్చున్నప్పుడు దేన్ని ఆలోచించినా దాన్ని దేవుడు ఏమన్నాడు అంటే అది కల్మషమే. వంట గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, పిల్లల గురించి కానీ, భర్త గురించి కానీ, ఇంటి గురించి కానీ, పొలాల గురించి కానీ, దేన్నైనా కూడా సమస్తం అన్నాడంటే టోటల్గా అన్నీ అని అర్థం. సమస్త కల్మషం అన్నాడు అంటే సమస్త కల్మషంలో అన్ని భాగాలే. వాక్యం ముందర కూర్చొని ఉన్నప్పుడు శ్రేష్టమైనదిగా భావించి శ్రద్ధ కనపరిచినప్పుడే వాక్యంలో ఉన్న పరమార్థం ఏంటో మనకు తెలుస్తుంది ప్రియులారా. అంటే వాక్యపు రుచి మనకు అర్థమైతే కదండి దాని మీద ఎక్కువ ఆసక్తి పుట్టేది. అంతే కదండి. మాంసం రోజు తిన్నామనుకోండి, ఎలా ఉంటుంది? రోజు తినగలమా చెప్పండి? అది ఆదివారమే రావాలి. ఆదివారం వచ్చింది అని అంటే మాంసం అంటే ఆ రుచి చాలా ఇష్టపడతాం. నాన్ వెజ్ చాలా ఇష్టపడతాం. రోజు ఉందనుకోండి తినాలనిపించదండి, ఎవరికీ అనిపించదు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. వాక్యాన్ని ఒక మాంసంతోనో రుచిగల పదార్థంతోనో ఎందుకు పోలుస్తారు అని అంటే భక్తులు కూడా పోల్చారు, చాలా పోల్చారు. ఎందుకు పోలుస్తారు అని అంటే ప్రియులారా, వాక్యం యొక్క రుచి కూడా అంటే వంటల రుచి మనకు అర్థమైంది. రుచి అన్నది వంటల దగ్గర కనపడుతుంది. వంటల రుచి మనకు అర్థమైంది, కానీ వాక్యము రుచి మనకు అర్థం కావాలి అని చెప్తున్నాడండి. మనకు తినటానికి రుచిగల పదార్థాలు దొరక్కపోయినా వాక్యంలో ఉండేటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి మనం వాక్యాన్ని శ్రద్ధతో ఆస్వాదించాలి. ఎలా ఆస్వాదించాలి? పూలు పరిమళాన్ని వెదజల్లుతాయి. పూలు, పుష్పాలు పరిమళాన్ని వెదజల్లుతాయి. అంటే మంచి సుగంధం అంటారు దాన్ని, సుగంధ వాసన. ఈ సుగంధ వాసనను మనం ఏం చేస్తాము అంటే ముక్కు ద్వారా పీల్చుకొని ఆస్వాదిస్తాం. ఎలా ఆస్వాదిస్తాం? మంచి స్మెల్, మంచి వాసన, మంచి వాసన అని మనం ఆస్వాదిస్తాం. మంచి వాక్యం అని ఎప్పుడైనా ఆస్వాదించామా? పోనీ మంచి వాక్యం అని ఒకవేళ ఆస్వాదించినా ఆ వాక్యాన్ని వెంబడిస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మంచి మాట బైబిల్లో ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం పులిసిన పిండి కొంచెమైనా అది ముద్దంతయు చెరుపుతుంది అని ఒక పాఠం ఈరోజు. పులిసిన పిండి. ఈ వాక్యం బైబిల్లో మనం చూడగలిగితేనండి, పౌలు గారు రాస్తూ పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. పులిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా అన్నాడు. మీకు తెలుసు అంటున్నాడు. మరి దోశలు మనం చేయాలనుకున్నప్పుడు అట్లు అంటారు కదా, దోశలు. ఈ దోశలు చేయాలనుకున్నప్పుడు ఉదయాన్నే నానబెడతారండి. దాంట్లో పదార్థాలు బియ్యము, మినంబేళ్ళు, అన్నము, అవి ఏవేవో కలిపేస్తారు, పదార్థాలు కలుపుతారు. నానిపి రాత్రి సమయంలోనండి అవంతా కూడా మిక్స్ చేస్తారు. అంతేనా?
మిక్స్ పడతారు. అంత మెత్తగా పిండిగా మరి మారుస్తారు. పిండిగా మార్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక వస్త్రాన్ని పైన కట్టి దాన్ని పులియజేస్తారు. అలా పులియజేయటానికి కట్టి రాత్రంతా కూడా అదేం చేస్తుంది అంటే బాగా పులుస్తుంది. అలా పులిచినప్పుడు పొంగుతుందండి. ఉదయం లేవగానే మనం చూసినప్పుడు పొంగుతుంది. ఇది వాస్తవమేనా? నిజమేనా ఇదంతా? ఆ! తెలియక అడుగుతున్నాను. ఆ! పులియజేస్తారు. అలా పులిచినప్పుడండి అది చాలా పొంగుతుంది ఇలా. చాలా పొంగుతుంది. అలా పొంగిన తర్వాత ఆ పిండిని తీసుకొని మనం దోసలు వేసామనుకోండి. దోసలు ఎంత బావుంటాయో తెలుసా? మంచి రుచికరంగా. అంటే అది పులిస్తేనే గాని ఏవండీ? పులిస్తేనే గాని రుచి కనపడదు. అంటే ఇప్పుడు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అని చెప్తున్నారేంటి? పులిసిన పిండి మంచిదా కాదా? ఏవండీ? పులిసిన పిండి మంచిదే. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏవండీ? పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నాడండి. మళ్ళీ ఆ మాట చదవండి బావుంటది. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా అంటున్నాడు ప్రియులారా. ఏమండి? మరలా ఇక్కడ ఇంకో మాట. ఉదయాన్నే పులిసిన పిండి మనం తీసుకొని దోసలేసుకోనో ఏదో ఆహార పదార్థాలు వేసుకొని తింటాం. ఓకే. మళ్ళీ అప్పటికప్పుడే నానబెట్టి మరలా మిక్స్ చేసి మామూలు పిండిలో పులిసిన పిండి వేశారనుకోండి. ఏమండి? పొంగుతుందా? పొంగదు. కారణం ఏంటో తెలుసా? అప్పటికప్పుడే ఉన్నటువంటి ఆ పిండి అంతా కూడా చెడిపోతుంది. కొద్దిగైనా కూడా కొంచెమైనను ఆ పులిసిన పిండి మామూలు పిండిలో వేసినప్పుడు ఇది అంతా కూడా ఏమవుతుంది? అంతా కూడా చెడిపోతుంది ప్రియమైన వారలారా. కానీ పౌలు గారు మొట్టమొదటిగా ఏమంటున్నాడు? చదవండి మరలా. మీరు అతిశయపడుట మంచిది కాదు అంటున్నాడు చూడండి ప్రియమైన వారలారా. అతిశయం, గర్వించటం, తనకు తానే గర్వించటం, దాన్ని అతిశయం అన్నాడు. ఈ అతిశయం అనేది ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? దేని వలన వస్తుంది అని ఆలోచించగలిగితేనండి ఏమండి? ఒక అతిశయం, ఒక చిన్న ఆలోచన నిన్ను మరి టోటల్‌గా చెరిపేస్తుందని చెప్పడానికి ఉదాహరణ తీసుకుంటున్నాడు. ఎలాగో తెలుసా? అతిశయం అనేది ఎలా వస్తుంది? డబ్బును బట్టి అతిశయం వస్తుంది. డబ్బు బాగా ఉందనుకోండి, సమాజంలో కనబడుతున్న వారందరినీ చిన్న చూపు చూడటం ప్రారంభమవుతుందండి. అంటే నా దగ్గరే ధనం ఉంది, నా దగ్గరే డబ్బు ఉంది, నా దగ్గరే బంగారం ఉంది. బంగారాన్ని బట్టి అతిశయపడతారు, డబ్బును బట్టి అతిశయపడతారు, ఆస్తిని బట్టి అతిశయపడతారు, ఉద్యోగాలను బట్టి అతిశయపడతారండి. పెద్దలు సంపాదించిన ఆస్తులు ఏవైనా ఉన్నాయంటే వాటిని బట్టి అతిశయపడతారు, అధికారాన్ని బట్టి అతిశయపడతారు. అంతేనా? ఇవన్నీ కూడా గర్వం అనేది ప్రారంభమవుతుంది. ఏమీ లేనోనికి ఏ అతిశయం ఉండదండి. కానీ కొన్ని కుటుంబాల్లో కొందరుంటారండి. కొన్ని కుటుంబాల్లో కొందరుంటాయి. ఏవండి? ఇంట్లో తినటానికి ఆహారం లేకపోయినా బయట మాత్రం ఎలా తిరుగుతారో తెలుసా? మంచి ఇస్త్రీ బట్టలో, మంచి పొజిషన్. అవునా కాదా? అంటే మాట తీరు, తర్వాత ఆ స్టైలు. ఏవండి? ఎవరిని చూసినా మరి ఇతను నాకంటే తక్కువ, ఇతను నాకంటే చిన్న, ఇతనికి ఏమి లేదు అని కుటుంబంలో పరిస్థితులు ఎలాగైనా ఉండని, బయట మాత్రం ఎలా ఉంటాడు? మంచి ఏవండి? తెల్ల పులగ తిరుగులాడుతుంటాడు. దేవుని పిల్లలారా దీన్ని ఆలోచించండి. మనిషికి అతిశయం వస్తుందట. అతిశయపడుట మంచిది కాదు. అతిశయం అనేది చాలా ప్రమాదకరమైనది. ఏ మనిషిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఏ కుటుంబాన్నైనా కూడా ప్రేమించే తత్వాన్ని మనం కలిగి ఉండాలే తప్ప వారి కుటుంబాలను చిన్న చూపు చూడకూడదు అని, ఇదిగో మీరు అతిశయపడుట మంచిది కాదు అన్నాడు. దేవుని పిల్లలారా, బాగా పాటలు పాడుతున్నారనుకోండి మంచి గొంతుతో, అతనికి అతిశయం వస్తుంది. అతిశయం అంటే గర్వం. ఇలా గర్వించిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రకారంగా నాశనమైనట్టుగా బైబిల్ సందర్భాలను మనం చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళారా. ఇదిగో కొంచెం ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా అన్నాడంటే మీకు తెలుసు అంటున్నాడు. మీకు తెలుసు. కొంచెం అతిశయం ఒకవేళ నీలో నువ్వు ఉంటే, పిండి గురించేనా ఈ విషయాలు? ఏమండి? ఎందుకంటే
యేసుక్రీస్తు వారండి ఎక్కడైనా వాక్యాన్ని బోధించాలనుకున్నప్పుడు మనకు తెలిసిన ఉపమానాన్ని తెలియజేస్తుంటాడు ప్రియులారా. తెలిసిన ఉపమానాన్ని అంటే తెలిసిన సందర్భాన్ని ఎత్తి చూపి దాని ప్రకారంగా ఒక తెలియని విషయాన్ని నేర్పించాలనుకుంటాడండి యేసుక్రీస్తుల వారు కూడా. ఇప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా దీని గురించి మాట్లాడినట్టుగా బైబిల్‌లో మనకు చూడగలం. అదే చూడండి ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. పరిసయ్యుల ధారణ అంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి. ఏమండి? పరిసయ్యుల వేషధారణ పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండి. దేవుని పిల్లలారా, వేషధారణ ఎలా ఉంటుందట? పరిసయ్యుల వేషధారణ ఎలా ఉంటుందట? యేసుప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా అంటాడు. అయ్యో అనే మాట ఎప్పుడు వాడతాం చెప్పండి? ఏదైనా మన కళ్ళ ముందు ప్రమాదం జరిగింది అంటే ఒక మనిషి తన ఏమండి స్థితిని, ఒక దీన స్థితిని చూసినప్పుడు అండి ఏమనిపిస్తుందో తెలుసా? అయ్యో అని అంటాం ప్రియులారా. అంటే కళ్ళ ముందు మనకు కనిపించిన సందర్భం, ఒక బాధాకరమైన విషయాన్ని మనం చూసినప్పుడు అండి, ఆ సందర్భాన్ని చూసినప్పుడు అయ్యో అని అంటారు ప్రియులారా. అంటే పరిసయ్యుల యొక్క వేషధారణ ఎలా ఉందట? అయ్యో అనే విధంగా ఉంటుందట. ఎందుకో తెలుసా? పరిసయ్యుల మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు చెబుతారు కానీ మంచి విషయాలే చెప్తారు. వాళ్ళు మంచి విషయాలే చెప్తారు కానీ వాళ్ళు చెయ్యరు ప్రియమైన వాళ్ళ. ఎందుకో తెలుసా? కొంచెం దేవుడు అంటారు, కొంచెం లోకం అంటారు, కొంచెం దేవుడు అంటారు, కొంచెం కుటుంబం అంటారు, కొంచెం ఏమండి వెళ్ళి అంతా కూడా రచ్చరచ్చ చేస్తుంటారు. దేవుని పిల్లలారా, ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో, కొంచెం అటు కొంచెం ఇటు అనేది కొంచెం ఏదైతే ఉందో అది అంటే దేవునికి చాలా అసహ్యం ప్రియులారా. కోపం, చాలా కోపం. ఎందుకు కోపము అంటున్నాడు అని అంటే ప్రియులారా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో మాత్రం నువ్వు మారకూడదు. అంటే పరిసయ్యుల యొక్క పరిస్థితి, లేదంటే పరిసయ్యుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు కూడా వేషధారణతో ఉంటారు. సమాజ మందిరాలలో ఏమండి పరిశుద్ధునిలాగా ఉంటారు. సమాజ మందిరాల్లో ఏమంటే సమాజ మందిరాలలో ఒక రకంగా ఉంటారు, సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరొక రకంగా ఉంటారు. అందుకే వేషధారణ గురించి మీరు జాగ్రత్త పడండి. పరిసయ్యులలాగా ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. పరిసయ్యులలాగా ఉండకూడదు. ఎందుకంటే పరిసయ్యులలో ఏం కనపడుతుంది? వేషధారణ. అంటే వేషధారణ అంటే ప్రియులారా, దేవునిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండటం, ఈ దేవుని యొక్క సన్నిధి అడుగు బయట పెట్టిన తర్వాత మరొక రకంగా మారిపోవటం. దీన్ని పరిసయ్యుల వేషధారణ. దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దీన్ని 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 ఏమన్నాడంటే దేవుడు, ఇదిగో పులిసిన పిండిది అని చెప్పాడండి. మరొక మాట చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని అంటున్నాడు చూడండి ప్రియులారా. ఏదట? పులిసిన పిండిని గురించి పరిచయం చేస్తూ పరిసయ్యులు సద్దూకయ్యుల యొక్క బోధను గురించి మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఏమండి, బోధ బాగుందనే మనం ఇక్కడ కూర్చున్నాం. సత్యవాక్యం బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా బోధిస్తూ విశ్లేషించి వివరించి మనం నేర్చుకుంటున్నాం. బాగుంది. ఏమండి, కొన్ని సంఘాల్లో అయితేనండి వేలకు వేల మంది వెళ్తుంటారండి. వేలకు వేల మంది.
అంటే దేనికి అలవాటు పడ్డారు అంటే జనాలు ఆడంబరాలకు అలవాటు పడ్డారు. ఎక్కడ జనాలు ఎక్కువుంటే అక్కడ సత్యం ఉంటుందంటారా? ఉండదండి. ఉండదు. ఎందుకంటే సత్యము ఎక్కడైతే ఉండదో అక్కడ జనాలు చాలామంది ఉంటారండి. చాలామంది ఉంటారు. బోధన గురించి మీరు జాగ్రత్త పడండి అని అంటున్నాడు అంటే ప్రియులారా, మనం వినే దాని గురించి కూడా యేసుప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు. కల్పనా కథలు చెప్తాడు. కథలు చెప్తాడు. ఏవండి? అదేవిధంగా వాక్యానికి వ్యతిరేకమైన సందర్భాలు చెప్తాడు. ఇవన్నీ చాలామంది ఇష్టపడుతుంటారు ప్రియమైన వాళ్ళారా. అలా చాలామంది ఇష్టపడ్డారు గనుకనే వేలకు వేల మంది కూడుకుంటారండి అక్కడ. పోనీ వాక్యానుసారంగా బోధ ఉందా అంటే ఉండదండి. అందుకే దేవుడేమన్నాడో తెలుసా? పరిసయ్యుల, సద్దుకయ్యుల బోధను గూర్చి జాగ్రత్త పడవలెను. ఎందుకు మరి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? జాగ్రత్త అని ఎందుకు చెప్తారు? రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, మన పిల్లల్ని రోడ్డు మీదకి పంపిస్తున్నప్పుడు ఏదో అంగడికో, లేకపోతే ఇంకో దానికో, ఇంకో దానికో పంపిస్తున్నాం అనుకోండి. పంపించేటప్పుడు ఏం చెప్తాం మనం? జాగ్రత్త, రోడ్డు మీద ఒక సైడ్‌కి వెళ్ళు. జాగ్రత్త చెప్తున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? రోడ్డు మీద ఏముంది? ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది గనక మన పిల్లలతో మనం ఏమంటున్నాము అంటే, "నువ్వు జాగ్రత్త వెళ్ళు, చూసి వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్తుంటాం ప్రియులారా. అలాగే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి మీరు జాగ్రత్త పడండి. అలాగే పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క బోధను గురించి కూడా మీరేం చేయాలి? జాగ్రత్త పడండి. అంటే ఇప్పుడు బోధ విషయంలో జాగ్రత్త పడాలా? బోధ విషయంలో జాగ్రత్త పడకపోతే ప్రియమైన వాళ్ళారా, ప్రమాదము మనకు పొంచి ఉంది అని చెప్తున్నాడు. అది చాలా చిన్నది అనుకుంటాం. ఏవండి? చాలా చిన్నది అనుకుంటాం. ఏవండి? కొన్నిసార్లు ఏమవుతుంది అనంటే, వెళ్తుండగా ఏదైనా ముల్లు గుచ్చుందనుకోండి, ముల్లు విరిగిందనుకోండి. అలా ముల్లు విరిగిన తర్వాత పైన గుచ్చుకున్న ఆ ముల్లుని మనం తీసేస్తాం. లోపల ఇంకా కాస్త మిగిలి ఉంటది. కొద్దిగా లోపల ఉంటదండి. ఏముందిలే ఒక 4 రోజుల తర్వాత నొప్పి తగ్గుతాదిలే అని ఒక 4 రోజులు, ఒక 5 రోజులు ఉన్నామనుకోండి. అదేమవుతుందో తెలుసా? రోజు రోజుకి అదేమవుతుందంటే చాలా చిన్నదుంటది. చాలా చిన్నది. అది కనిపించనట్టు ఉంటదండి. ఆ చిన్నదే ఇంత పెద్ద శరీరాన్ని బాధ పెడుతుందండి ప్రియమైన వాళ్ళారా. చాలా చిన్నది. అంత చిన్నదాన్ని మనం ఒకవేళ నిర్లక్ష్యం చేసి వాటిని తొలగించుకోకపోతే, దాన్ని తీసివేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కొద్ది రోజులకి నొప్పెక్కువవుతుంది. లోపల అంతా కూడానండి రక్తాన్ని మార్చేస్తుందండి. చీముగా మార్చేస్తుంది. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యంగా మనం ఉన్నామనుకోండి, తొందరగా మనం జాగ్రత్త పడకపోతే, చివరికి కాలు కూడా కొట్టేసే ప్రమాదం ఉంది. అంతా కూడా విషమైపోతుందండి లోపల. ఈ కాల్లో విషమైపోతుందంటే, అతి చిన్న నిర్లక్ష్యం ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో, వాక్య విషయంలో కూడా మనం అంత జాగ్రత్త పడాలి అని చెప్తున్నాడండి. ఇదిగో పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క బోధను గూర్చి మీరు జాగ్రత్త. అంటే ఇప్పుడు జాగ్రత్త చెబుతున్నాడు అనంటే మనం అలర్ట్ కావాలి. తొందరగా అలర్ట్ కావాలి. వెంటనే సర్దుకోవాలి. దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు అనంటే, మనిషి జాగ్రత్త చెబుతున్నాడు అనంటే, మనం ఏదో అక్కడ ప్రమాదాన్ని తప్పించుకొని పోవచ్చు. దేవుడే చెబుతున్నాడు అంటే ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. చాలా ప్రమాదంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే మరలా చెబుతున్నాడండి. ఏమనో తెలుసా? ఒకసారి మార్క్స్ వార్తలో కూడా చూద్దామండి ఒక మాట. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 15వ వచనం. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు, హేరోదు పులిసిన పిండిని గూర్చియు అన్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. అంటే హేరోదు యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఒక రాజు అండి అతను. ఒక రాజు స్థానంలో ఉండి, ఒక రాజు పుట్టాడని తెలియగానే హేరోదు ఎంత ప్రమాదకరంగా ఆలోచించాడు అనంటే,
ఈ 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పిల్లలందరిని కూడా చంపేసేయండి అని చెప్పాడండి. ఎందుకు చెప్పాడు? తన సీటుకు దెబ్బొస్తుందని. రాజు నేనుండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటి? నేను కదా రాజుని. నేను కదా రాజుని. యేసుప్రభు పుట్టాడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్‌గా ఆయన దగ్గరికే పోయి అడిగారు. అలా అడిగినప్పుడు తనకున్నటువంటి ఆలోచన ఎంత భయంకరమైనదో చెప్తున్నాడండి. అంటే ఆ ఆలోచన ఈ పిండి అనేది పులిసిన పిండి అనేది చాలా ప్రమాదకరమైనది అని చెప్తున్నాడండి. ప్రమాదకరమైన చిన్న పులిసిన పిండి కొంచెమైనా కూడా అంటే హేరోదు ఆలోచన, పరిసయ్యుల ఆలోచన, పరిసయ్యుల పులిసిన పిండి అన్నాడు, హేరోదు పులిసిన పిండి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఈ చిన్న నిర్లక్ష్య వైఖరి వలన ఎంత ప్రమాదము ఇప్పటికీ జరుగుతుందో ఒక సందర్భాన్ని బైబిల్‌లో మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అసలు దీని వలన జరిగిన పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఈ పులిసిన పిండి అంటే చిన్న నిర్లక్ష్యం వలన జరిగిన అతి పెద్ద ప్రమాదం ఏంటి అని ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, భక్తుడైనటువంటి అబ్రహాము గారి గురించి మనం ఏం ఆలోచిస్తాము అంటే మొట్టమొదటిగా ఆయన ఒక విశ్వాసుల తండ్రి. అబ్రహాము గారు మరి ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. అబ్రహాము గారు అనగానే దేవునికి స్నేహితుడు. అబ్రహాము గారు అనగానే మనకు మరి ప్రవక్త అని చెప్పగలుగుతున్నాం కానీ అబ్రహాము గారు చేసిన అతి భయంకరమైనటువంటి తప్పేంటంటే అబ్రహాము గారు ఏం చేశాడు? అసలు అబ్రహాం గారు చేసిన తప్పేంటి అని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, మనం మొట్టమొదటిగా ఆలోచించింది ఏంటంటే అబ్రహాం గారు శారాయితో పాటు హాగర్‌ను కూడా పెళ్లి చేసుకున్నాడు. అదే ఆయన చేసిన తప్పు అని అంటాం. కానీ చాలా తప్పండి. అది కాదు. ఆయన చేసిన తప్పేంటో తెలుసా? హాగర్‌ని పెళ్లి చేసుకోవడం కాదు. హాగర్ పెళ్లి చేసుకునే దానికంటే ముందు ఒక తప్పు చేశాడు ఆయన. ఏంటా తప్పు అన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం ప్రియులారా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను మీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారికి చెప్తున్నాడు. అబ్రహాము గారికి దేవుడు చెబుతున్న మాటలు ఏమంటున్నాడు అంటే, నీ తండ్రి ఇంట నుండియు నీ బంధువుల ఇంటి నుండియు నేను నీకు చూపించు దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. ఓకే, వెళ్తున్నాడు. ఎవరెవరు వెళ్తున్నారు అన్నప్పుడు ప్రియులారా, 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను అను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానునకు దేశమునకు వచ్చిరి అన్నట్టు. చూడ మొట్టమొదటిగా ఎవరెవరు వచ్చారట కనాన్ దేశానికి? అబ్రాం భార్య అయిన శారాయి, అతని సహోదరు కుమారుడైన లోతు అన్నాడు. చూడండి ఎంతమంది అయ్యారు? ముగ్గురున్నారు. 12 చదవండి. 12 ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికనించెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతికినట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అబ్రహాం గారిని ఏమండి తన తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు? దేవుడు. అంతేనా? నోర్లు తెరవాల. ఎవరు పిలిచారు ఆయన్ని? అబ్రహాం గారిని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన తర్వాత వారికి ఇస్తానన్న దేశంలోకి ఎవరెవరు వెళ్తున్నారు? ఇక్కడ భార్య, తన సహోదరుడైన లోతు, ఆయన, అంటే ముగ్గురు వెళ్తున్నారు. హారాన్లో నుండి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి
నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు అన్నట్టు చెప్పాడు. చూడండి ప్రియులారా, అంటే ఐగుప్తీయులు ఉన్నారట అక్కడ. ఎందుకంటే షారాయి చాలా ఏమండి సుందరవతి అండి. చాలా అందంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆమె ఫరో రాజు కంట్లో పడితే ఫరో రాజు ఒకవేళ తన భార్య అంటే తీసుకొని వెళ్తాడట. ఇదెక్కడ మాటో. అందుకే ఇప్పుడు ఏం చేస్తావు అనంటే, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే ఇప్పుడు అబ్రహాం గారు చేసిన తప్పేంటో తెలుసా? నీవు నన్ను బ్రతికించాలి అని తన భార్యతో అడుగుతున్నాడు. తన భార్యను అడుగుతున్నాడు. యాక్చువల్‌గా అబ్రహాం గారిని పిలిచింది దేవుడే. దేశాన్ని ఇస్తాను అన్న దేవుడే. ఏవండి? ఈ దేశానికి మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పింది దేవుడే. కానీ ఈయనేం చేస్తున్నాడు ఇక్కడ? చంపుతారేమో అన్న భయంతో ఏమంటున్నాడు అనంటే ప్రియులారా, ఇదిగో నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అంటున్నాడు అనంటే, నువ్వే నన్ను బ్రతికించాలి. అసలు బ్రతికించేది దేవుడు కదా! తన భార్య బ్రతికించడం ఏంటి? ఆలోచించండి. తన భార్య బ్రతికించడం ఏంటి? తన భార్యను తీసుకెళ్లారు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు తీసుకెళ్లారు. ఎవరిని? షారాయిని. అంటే అబ్రాహాం గారి భార్యను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ షారమ్మ ఐగుప్తు ఫరో రాజు కోటలోకి వెళ్ళిందో, ఏమండి, ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. ఏమని స్టార్ట్ అయింది అని అంటే, ఐగుప్తీయుల సైన్యంలో కానీ రాజులో కానీ అంత కలవరం స్టార్ట్ అయింది. అలా కలవరం ప్రారంభమయ్యి ఆ కలవరంతో వేదన స్టార్ట్ అయింది. ఇలా వేదన స్టార్ట్ అవ్వగానే దేన్ని బట్టి వేదన స్టార్ట్ అయింది వాళ్ళకు? నీతిమంతుడైన అబ్రహాము గారి భార్యను ఎప్పుడైతే తీసుకెళ్లారో అప్పుడు వేదన స్టార్ట్ అయింది. అలా వేదన స్టార్ట్ అయింది గనుక ఏం జరిగిందంటే ప్రియమైన వాళ్ళారా, ఫరో భయపడ్డాడండి. ఫరో భయపడ్డాడు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము గారు ఏమండి, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న ఆలోచన రాలేదండి. అలా రాలే. నిన్ను బట్టి నేను బ్రతికినట్లు అంటున్నాడు అనంటే తన భార్య మీద ఆధారపడి ఉన్నాడా? ఆలోచించండి. అసలు అబ్రహాము గారు ఎక్కడ ఆధారపడి బ్రతకాలి? దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. దేవుడే కదా నన్ను బ్రతికించేదే అనుకోవాలి. ఎందుకంటే అంత నమ్మకంగా మాటను విని తన సొంత వారిని అన్నింటినీ, తన ఇంటి వారిని అందరిని కూడా విడిచిపెట్టి వచ్చాడు కదా. అలా వచ్చినటువంటి ఆయనకు ఆ మాత్రం ఆలోచించలేకపోయాడండి. చేసిన తప్పది. ఏమండి? సరే, ఇప్పుడు తన ఇంటి వారిలో నుండి కానాన్ దేశానికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు వచ్చింది తన సహోదరుడు కుమారుడైన లోతు, తన భార్య. అంటే వీళ్ళు ముగ్గురే. హాగర్ ఎక్కడుంది ఇక్కడ? ఆలోచించండి. కనుక ఇప్పుడు ఈ హాగర్ ఎక్కడి నుంచి వచ్చిందట? ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. 14 అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతని గొర్రెలను, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిను బట్టి ఫరోను అతనింటి వారిని మహావేదనల చేత బాధించను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరని ఏల చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుంది అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి అన్నట్టు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దాసీలను పంపింది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే వీళ్ళు ఐగుప్తులు. హాగర్ అనేటువంటి ఈమె ఎవరు? ఐగుప్తురాలు. ఈ ఐగుప్తురాలును పంపింది ఎవరు అని అంటే ఫరో రాజు. పని మనిషి ఎవరైతే ఉన్నారో ఈ హాగర్ని తన భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఆ రోజు అతను చేసిన తప్పేంటో తెలుసా? ఇదిగో నేను నిన్ను బట్టి బ్రతుకున్నట్లు అని ఎప్పుడైతే అన్నాడో,
ఇదిగో ఈమె సహోదరి అనంట అంటే అని ఫరో రాజు పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళాడు. ఎవరిని? షారాను. అలా తీసుకెళ్ళిన తర్వాత కొంతకాలానికి అర్థమైపోయింది. ఈమె అబ్రాముకి సహోదరి కాదు, చెల్లి కాదు, భార్య అని అర్థమైందప్పుడు. అలా భార్య అని ఎప్పుడైతే అర్థమైందోనండి, ఈలోపు ఏం స్టార్ట్ అయింది అనంటే, మరి ఫరో ఇంట్లో ఏవండీ వేదన స్టార్ట్ అయింది. మహావేదన స్టార్ట్ అయింది. అలా మహావేదన స్టార్ట్ అయిన తర్వాత అండి తట్టుకోలేకపోయాడండి ఫరో రాజు. తట్టుకోలేక అబ్రామును పిలిచాడు. పిలిచి ఆ షారాను బట్టి, అబ్రామును బట్టి ఏవండీ మరి అతని దగ్గర ఉండేటువంటి ఒంటెలు, గాడిదలు, ఆడగాడిదలు, గొర్రెలు, గొడ్లు వాళ్ళతో పాటు దాసదాసీలను కూడా పంపించాడు. అంటే పని మనుషులను కూడా పంపించారు. ఎవరు పంపించాడు అనంటే ఫరో రాజు పంపించాడు. పంపించిన తర్వాత అతడు పెళ్లి చేసుకున్నాడు కదండీ! ఏవండీ కొంతకాలానికి పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? అబ్రాహాం గారు. ఎవరిని? హాగర్‌ని. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే ప్రియమైన వాళ్ళారా, ఏవండీ మరి ఇస్సాకు పుట్టక ముందే హాగరుకు ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు ముందుగా పుట్టాడండి. ఎవరికి? హాగరుకు పుట్టాడు. శారమ్మకి కాదు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు, నిండు వృద్ధులైన తర్వాత మరి పిల్లలైనారండి ఆళ్ళకు. అయితే ఇప్పుడు హాగరుకు పుట్టినటువంటి ఈ ఇష్మాయేలు ఎవరైతే ఉన్నారో, ఆ ఇష్మాయేలు చాలా వ్యతిరేకి ప్రియమైన దేవుని పిల్లలారా. చాలా వ్యతిరేకి. అతని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఏవండీ ఇతడు అందరికీ వ్యతిరేకంగా ఉంటాడు. అందరికి ఎదురు ఉంటాడు. కాబట్టి ఇతని విషయంలో ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అనంటే ఇశ్రాయేలీలకు, ఏవండీ అదేవిధంగా ఇశ్రాయేలీలకు మరి ఇష్మాయేలీలకు చాలా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నాయి అనంటే మొట్టమొదట వీళ్ళిద్దరికి తండ్రి ఎవరు అనంటే అబ్రాహాం గారే. అబ్రాహాం గారే. ఆ రోజు అబ్రాహాం గారు చేసిన ఈ తప్పు వలన, చిన్న తప్పు వలన నేటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఇప్పటికి కూడా ఇరాకు, ఇరాను ఆ దేశాలలో జరుగుతున్న యుద్ధాలు దేనికి అనుకున్నారు? ఇవన్నీ కూడా ఎందుకు అనుకున్నాయి? ఇరాక్ దేశంలోనండి నూనె బావుల కోసమని, ఏవండి తర్వాత వారి యొక్క భూమి కోసమని భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ రోజు అబ్రహాము గారు చేసిన తప్పు కొన్ని సంవత్సరాలు యుద్ధాలు జరిగాయండి. ఎవరెవరికి అంటే ఇష్మాయేలీలకు, ఏవండి ఇశ్రాయేలీలకు. వీళ్ళెవరో కాదు, ఇస్సాకు గర్భాన పుట్టిన వారు ఇశ్రాయేలీలైతే, ఇష్మాయేలు గర్భాన పుట్టిన వారు ఇష్మాయేలీలు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక అంటే ఆ రోజు అబ్రహాము గారు చేసిన ఈ తప్పు చిన్న తప్పండి, నిర్లక్ష్య వైఖరి. నా భార్య అని చెప్పింటే సరిపోయేది అప్పుడు. నా చెల్లెలి అన్నందుకు ఫరో ఏం చేశాడు? చెల్లెలి కదా, తన చెల్లెలి కదా, నేను తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫరో ఐగుప్తీయుడు. కానీ కొంతకాలం టైం అయిపోయింది, అర్థమైపోయింది. ఇదిగో అబ్రహాము గారికి చెల్లి కాదు ఈమె, మరి భార్య. ఎందుకంటే ఒక నీతిమంతుని భార్య, ఒక అనీతిమంతుడైన ఫరో ఆమెను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? భయంకరమైన వేదన స్టార్ట్ అయింది ప్రియులారా. తట్టుకోలేకపోయారు. ఏదో జరగబోతుందని గుర్తెరిగిన వాళ్ళు ఏం చేశారు అనంటే, ఇదిగో చాలా తప్పు చేస్తున్నా అని చెప్పి ఫరో రాజు ఆలోచించి తన భార్యతో పాటు ఆస్తిని కూడా పంపించాడు ప్రియమైన వాళ్ళారా. గొడ్లను, గొర్రెలను, ఎద్దులను, ఒంటెలను, ఏమండి అన్నింటినీ దాంతో పాటు దాసదాసీలను కూడా పంపించాడు. ఆ రోజు జరిగిన తప్పే ఏమండి ఇప్పటికీ కూడా ఆ దేశాలలో ప్రమాదకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ రోజే అబ్రహాం గారు ఒక మంచి స్టెప్ తీసుకుంటే, మంచి ఆలోచన తీసుకుంటే, అబ్రహాం గారు చేసిన తప్పేంటో తెలుసా? హాగర్‌ని పెళ్లి చేసుకోవడం అనేది తర్వాత సంగతి. ఆ పని మనిషిని చేసుకోవడం అనేది, దాసిని చేసుకోవడం అనేది తర్వాత సంగతి. ముందేం చేశాడో తెలుసా? నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అని చేశాడు. చూసారా? అక్కడ తప్పు చేశాడు. దేవుణ్ణి బట్టి నేను బ్రతకగలను అనే ఆలోచన రాలేదండి ఆయనకు. అబ్రహాం గారికి రాలేదు. నిన్ను బట్టి అని తన భార్యను గురించి మాట్లాడాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. అబ్రహాము గారి యొక్క ఏమండి మరి ఆ చిన్న తప్పిదం
ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న ఏమండి పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు చెరుపుతుంది. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు చెరుపుతుంది అని చెప్పడానికి ప్రియమైన వాళ్ళారా, ఇదిగో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం. ఎందుకంటే పులిసిన పిండి అనగానే పిండి గురించే కాదు, ఒక మంచి విషయాన్ని తెలియజేయడానికి పిండిని ఉదాహరణగా తీసుకున్నాడు. పులిసిన పిండిని ఉదాహరణగా తీసుకున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వ్రాయబడిన సంగతి ఏదైనా కూడా చక్కగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తాడు. మనము కనుక మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, చిన్న చిన్న తప్పిదాల వలన కూడా పరలోకానికి పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి